నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఉపదేశసారం 17వ సూత్రం. మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆజవాత్. మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గార్జవాత్. నైవ మానసం మార్గార్జవాత్. మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. దీని యొక్క అర్థము, మనసు అంటే ఏమిటి అని విచారణ చేసినట్లయితే కనుక మనసు అనేది లేదని తెలుస్తుంది. మరి ఆ మనస్సును నశింపచేయడానికి ఇదే సూటి అయిన సరి అయిన సత్యమైన మార్గము అని ఇక్కడ మనకు మహర్షి వివరించే ప్రయత్నం చేశారు. మానసంతు కిం అంటే మనసు అంటే ఏమిటి అని ఇక్కడ అర్థం వస్తుంది. అదేవిధంగా నైవ మానసం అంటే మనసు అనేది లేదని తెలుస్తుంది. మరి ఈ 17వ సూత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతకుముందు మనము 16వ సూత్రం వరకు ధ్యాన యోగాన్ని మనము నేర్చుకున్నాము. మరి ఆ 16వ సూత్రాల వరకు మనం మనస్సుని ఎలా సాధన చేసి ఆ యొక్క సమాధి స్థితిని ఎలా పొందాలో మనము తెలుసుకున్నామన్నమాట. ఇక ఈ 17వ సూత్రము అనేది జ్ఞాన మార్గమునకు మొదటి సూత్రం అన్నమాట. అంటే ఎవరైతే ఆ మోక్షానికి పొందడానికి ఎవరైతే సాధన చేస్తారో దానికి ఈ జ్ఞాన మార్గమే సరి అయిన దారి అని ఇక్కడ మనకు మహర్షి వివరించే ప్రయత్నం చేశారన్నమాట. ఇక మరి ఆ మోక్షం అంటే ఏమిటో తెలియకుండా మనము ఆ మోక్ష స్థితికి తెలుసుకోలేము. మరి మోక్షము అంటే ఏమిటి అని మనం ఇక్కడ అనుకుంటే కనుక, మోక్షము అంటే తనకు తాను ఆనంద స్వరూపుడుగా ఎల్లప్పుడూ 24 hours ఉంటాడో దానినే మనము మోక్షమని అంటామన్నమాట. మరి మనసు అంటే ఏమిటో విచారిస్తే ఆ మనస్సు అనేది నశించి చివరకు ఆ మనస్సు అనేదే లేని విధంగా ఉంటుందని అయిపోతుందని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. అంటే ఎవరైతే మనోలయం చేసుకుంటారో వారు ఆ సమాధి స్థితి వరకే చేరుకుంటారని మనం ఇంతకు ముందే మనము తెలుసుకున్నాము. మరి ఈ మోక్షాన్ని మనము పొందాలి అంటే గనక మనోనాశనము వల్లనే సాధ్యమవుతుందని ఇక్కడ మహర్షి మనకు వివరించారన్నమాట. మరి మనోనాశనం ఎలా జరుగుతుంది అంటే, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటారో వారే ఆ యొక్క మనోనాశనాన్ని చేసుకుంటారని ఇక్కడ మహర్షి వివరించే ప్రయత్నం చేశారన్నమాట. అంటే ఇక్కడ మనసు అంటే మనకు ఆలోచనల యొక్క సముదాయము అని అర్థం వస్తుంది. మరి ఇవన్నీ మనసు అంటే ఎలా ఉంటుందో కూడా మనకు ఇంతకుముందు సూత్రంలో కూడా మనము తెలుసుకున్నాము. ఎవరైతే ఆత్మవిచారంలో ఆ మనస్సును నాశనం అవుతుందో అంటే తెలుసుకుంటారో, ఎవరైతే గ్రహిస్తారో వారే ఆ మోక్ష స్థితికి చేరుకుంటారన్నమాట. ఇక మోక్ష స్థితి అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఆ మోక్షం అనేది ఎలా కలుగుతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి కర్మలు చేస్తే మోక్షం వస్తుందా అంటే కర్మలు చేస్తే మోక్షం అనేది రాదు. మరి జపం చేస్తే మోక్షం వస్తుందా అంటే జపం చేస్తే కూడా మోక్షం అనేది రాదు. మరి పూజ చేస్తే మనకు మోక్షం వస్తుందా అంటే పూజ చేసినా కూడా మనకు ఆ మోక్షం అనేది రాదు. మరి దానం చేస్తే మోక్షం వస్తుందా అంటే దానం చేసినా కూడా ఆ మోక్షం అనేది రాదు. మరి ఎవరైతే శ్రవణం చేస్తే మోక్షం వస్తుందా అంటే శ్రవణం చేసినా కూడా ఆ మోక్షం అనేది రాదన్నమాట. ఇక వ్రతాలు చేస్తే మనకు మోక్షం వస్తుంది అంటే వ్రతాలు చేసినంత మాత్రాన మోక్షం అనేది రాదు. మరి పారాయణం చేస్తే కనుక మోక్షం వస్తుందా అంటే పారాయణం చేసినా కూడా ఈ మోక్షము రాదని
మనం ఇక్కడ గ్రహించాల్సి వస్తుంది. అంటే కర్మ చేస్తే మోక్షం రాదు, జపం చేస్తే మోక్షం రాదు, పూజ చేస్తే మోక్షం రాదు, దానం చేస్తే మోక్షం రాదు, యాగాలు చేస్తే మోక్షం రాదు, వ్రతాలు చేస్తే మోక్షం రాదు, శ్రవణం చేస్తే మోక్షం రాదు, పారాయణం చేసినా కూడా మోక్షం రాడు. అంటే ఇలాంటి ఏ కర్మలు చేసినా కూడా మోక్షం అనేది రాదని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మరి మోక్షం అనేది ఎలా వస్తుంది అని తెలుసుకునే విషయంలోనే ఇక్కడ మహర్షి మనకు ఎవరైతే తన యొక్క ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకుంటారో అప్పుడే ఆ మోక్షము సాధ్యము అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. అంటే ఇక్కడ మోక్షము అంటే ఆనంద స్థితి అన్నమాట. అంటే తన యొక్క స్వస్థితిని ఎలా తెలుసుకుంటారంటే ఆ జ్ఞానము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. అంటే చివరిగా మోక్షానికి మార్గము ఆ అజ్ఞానము అనేది తొలగించుకోవాలన్నమాట. ఎవరైతే ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటారో అప్పుడే ఆ మోక్ష ద్వారాలు అంటే ఆ మోక్షానికి చేరుకుంటారని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. చివరిగా మనకు చీకటి ఉందనుకోండి, ఆ చీకటి పోవాలి అంటే కనుక వెలుతురు వస్తేనే ఆ చీకటి పోతుంది. అదేవిధంగా అజ్ఞానం పోవాలి అంటే ఆ జ్ఞానదీపం తనలో ఉన్న జ్ఞానదీపం ఎవరిలో అయితే కనుక సస్వరూపంగా ఎప్పుడూ 24 hours వెలుగుతూ ఉంటుందో అప్పుడే వారు ఆ మోక్ష స్థితిని పొందారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మహర్షి ఎప్పుడు తను ఆ మోక్ష స్థితిలోనే అనుభవిస్తూ ఉండేవారు. అందుకని మనకు ఈ యొక్క మహర్షి చెప్పినటువంటి ఈ జ్ఞాన మార్గాన్ని ఎవరైతే సాధన చేస్తారో, జ్ఞానాన్ని సంపాదిస్తారో, ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వారు ఆ యొక్క మోక్షానికి ఆనంద స్థితికి చేరుకుంటారని ఇక్కడ మనము గ్రహించాల్సి వస్తుంది. ఇక మన మనస్సును ఎలా ఉంటుందో, మనసు అంటే ఏమిటో, మరి ఆ మనస్సు ద్వారా ఎలా ఆ మోక్షానికి సాధన చేయాలో మనము 18వ సూత్రం నుంచి మనము తెలుసుకుంటాం అన్నమాట. అందుకని ఈ మహర్షి వివరించిన ఈ 30 సూత్రాలను ఎవరైతే సాధన చేస్తారో ఆ మోక్ష స్థితికి చేరుకుంటారని ఇక్కడ మనం సగర్వంగా చెప్పుకోవచ్చు అన్నమాట. చివరిగా ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.